ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, మీకే స్తోత్రం. రాజాది రాజా, మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లని ఎక్కడ కింద భద్రపరిచిందేవా, మీకే స్తోత్రమైన. మీరు కొనకకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాత పీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ? నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా ప్రభా, ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి, మేము ఎంతటి వారం అయ్యా. ఈ నూతన దినంలో మమ్మల్ని సజీవులుగా ఉంచడానికి మాకున్న అర్హత ఏముంది? మాకన్నా గొప్పవాడు, మాకన్నా నీతిమంతులు, మాకన్నా చిన్న వయసు వాడు, మాకన్నా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అనేక మంది ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా, మీకే స్తోత్రం. నా తండ్రి, ఈ నూతన దినంలో నా ప్రభా, ఈ సమయానికి మెలకువ రావట్లేదని ఎంతో మంది బాధపడుతున్నారు. ఎంతో మంది నా ప్రభా ఇంకా దుఃఖంలోనే ఉన్నారు. నా తండ్రి, లేవాలనే ఆశ అయితే ఉంది, కానీ మెలకువ రావట్లేదని నా ప్రభా ఎంతో మంది బాధపడుతున్నారు. వారికంటే కూడా మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని తట్టి లేపిన దేవా, మీకు స్తోత్రం. నా తండ్రి, బిడ్డలకు నా ప్రభా మీరు తట్టి లేపితేనే మేము ఎన్ని అలారంలు పెట్టుకున్నా, ఎంతమందికి చెప్పినా సరే ఆ సమయానికి మెలకువ మీరిస్తేనే నా తండ్రి, మీరు తట్టి లేపితేనే నా ప్రభా ప్రశాంతంగా నా తండ్రి మనస్ఫూర్తిగా మీతో మాట్లాడగలం. నా ప్రభా, ప్రతి ఒక్కరిని మీరే తట్టి లేపమని అడుగుచున్నాం. నా తండ్రి, మీ సహాయం లేకుండా మేము ఏమీ చేయలేము కదా నా ప్రభా. మెలకువ కూడా తెచ్చుకోవడం మా వల్ల కాదు నా తండ్రి. మీ తోడు, మీ కృప మాకు తోడుంటేనే నా తండ్రి, మీకే స్తోత్రం. నా ప్రభా, ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవించారు, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారో నా తండ్రి, ఏ ఇరుకుల్లో బిడ్డలు ఉన్నారో నా తండ్రి, ఏ వేదనతో మానసికంగా కృంగిపోతున్నారు, ఎవరితోనూ వారి సమస్యలు, వారి బాధ పంచుకోలేకుండా ఒంటరిగా ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి అయ్యా. ఈ సమయంలో నా తండ్రి ఎవ్వరూ మెలకువగా ఉండరు, కానీ నా తండ్రితో నేను ప్రశాంతంగా మాట్లాడాలంటే ఈ సమయమే కదా అనుకూల సమయం అనే మనసు, ఆలోచన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మనుషులతో పంచుకోలేని సమస్యలు, మనుషులతో పంచుకోలేని బాధలు కూడా నా తండ్రి, అది ఎలాంటి బాధ అయినా, ఎలాంటి సమస్య అయినా సరే నా తండ్రి, మీతో నా ప్రభ మనస్ఫూర్తిగా వారు చెప్పుకునే జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. దాచిపెట్టకుండా మీతో ప్రతి మాట వారి మనసులో ఉన్నది మీకు తెలుసు నా తండ్రి, కానీ వారు నోరు విప్పి నా తండ్రి, మనసు విప్పి వారు మీ ముందు ఉంచితేనే కదా నా ప్రభ మీరు కార్యం జరిగించగలరు. ఆగ్రహింపు బిడ్డలకు కలిగించండి నా తండ్రి, మీకే స్తోత్రం. నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి ఎవరి మీద ఆధారపడకుండా, మనుషుల సహాయము, మనుషుల తోడు బిడ్డలు కోరుకోకుండా మీతో మాట్లాడాలి, మనస్ఫూర్తిగా మాట్లాడాలి. మాట్లాడే కాసేపైనా మనస్ఫూర్తిగా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో మీతో మాట్లాడేలా సిద్ధపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు మొదట తీసివేసి నా తండ్రి అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, చేతబడి శక్తులు యేసు నామములో బంధించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రశాంతమైన కుటుంబాలు, నెమ్మది కలిగిన కుటుంబాలని, మీ శాంతి సమాధానాన్ని నా ప్రభా మా కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకరితో ఒకరు మనస్పర్ధలతోనే ఉంటున్నారే, ఎంత సమాధాన పడాలని ప్రయత్నించినా ఎవ్వరూ నా ప్రభా కొందరి వల్ల అవ్వట్లేదు నా తండ్రి. బిడ్డలు నా ప్రభా కఠినమైపోయిన హృదయాలు కరిగింపచేసి మెత్తటి మనసులుగా, సాత్వికులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మోషే గారు నా ప్రభా ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చారయ్యా, అంత గొప్ప తండ్రి మీరే సాక్ష్యం ఇచ్చారంటే ఎంత గొప్ప ధన్యత నా ప్రభా. మోషే గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మోషే భూమి మీద ఉన్న జనులందరిలో మిక్కిలి సాత్వికుడు అంటే ఎంత గొప్ప ధన్యత నా తండ్రి.
మీ చిత్తమైతే మాకు అదే సాత్వికాన్ని మాకు అనుగ్రహించండి, నెమ్మది కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. సమస్యలు చూసి ఎవరైతే భయపడుతున్నారో, సమస్యలు చూసి ఎవరైతే కృంగిపోతున్నారో, సమస్యలు చూసి ఎవరైతే నా తండ్రి మానసికంగా వేదనతో ఉన్నారో నా ప్రభా, బిడ్డల్లో ఉన్న భయాన్ని, అపవాది తెచ్చే భయాన్ని యేసు నామములో తీసివేసి నా తండ్రి ఈ నూతన దినంలో నా ప్రభా యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని నా ప్రభా మా అందరికీ అనుగ్రహించండి నా తండ్రి. అయ్యో ఆ సమస్య ఎలా పరిష్కారం అయింది, అయ్యో నా కుటుంబం ఎప్పుడు కట్టబడింది, నా ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు, ఇలాగే ఆలోచిస్తున్నాం కానీ ఎక్కడో నేను జారిపోయాను, ఏదో విషయంలో నన్ను నా తండ్రి సరిచేస్తున్నాడు అని గ్రహించుకోలేకపోతున్నామయ్యా. ఈ లోక జ్ఞానాన్ని మానవ నుంచి తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. యోబు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే నా తండ్రి సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్కరిని నా ప్రభా, ప్రతి ఒక్కరు యోబు గారి వలె నా తండ్రి తట్టుకునే శక్తిని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి, ధైర్యాన్ని, విశ్వాసాన్ని నా ప్రభా అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో నా ప్రభా మీ బలము, మీ శక్తిని మాకు అనుగ్రహించండి. మేము ఎంత మంచి ఆహారం తీసుకున్నా, ఎంత పౌష్టికరమైన ఆహారం, ఎంత జాగ్రత్తగా నా ప్రభా సరైన ఆహారం మేము తీసుకున్నా సరే ఆ బలము, శక్తి మీరిస్తేనే నా తండ్రి. మీరివ్వకుండా మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అదంతా వ్యర్థమైపోయిందయ్యా. దయగల దేవా మా అందరికీ నా తండ్రి ఈ నూతన దినంలో నూతన బలము, నూతన శక్తి, నూతన తలంపులు నా తండ్రి, నూతన నడిపింపు నా ప్రభు, మీ ఎడల నూతన ప్రేమ, నూతన భయము, భక్తిని ఈ నూతన దినంలో మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మా ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. పగలు మేఘస్తంభమే నా ప్రభు మీ ప్రజల పక్షాన ఎలా ఉన్నారో నా తండ్రి, రాత్రి అగ్నిస్తంభమై ఎలా నడిపించారు. ఈ నూతన దినంలో మేము క్షేమంగా మా పనులకు వెళ్ళి క్షేమంగా మా గృహాలకు చేరుకోవాలన్నా మీరుంటేనే నా తండ్రి. మీ తోడు లేకుండా, మీ నడిపింపు లేకుండా, మీ శక్తి, మీ కృప మాకు లేకుండా మేము క్షేమంగా వెళ్ళలేము, రాలేము నా తండ్రి. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూడినా ఏ ఆపద, ఏ ప్రమాదం మా దాకా రాకుండా ఉండాలంటే మీ కృప మాకు తోడుగా ఉంటేనేనయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా ఈ నూతన దినంలో నూతన ఆలోచనలు, మేము ఏ పని చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మీకు కృతజ్ఞతలు చెప్పాలి, ఎన్నిసార్లు మీకు కృతజ్ఞతలు చెప్పాలి, ఆ గ్రహింపు మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. చదువుకునే బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ అప్పుడే బిడ్డలు కష్టపడుతున్నారు, ఎగ్జామ్స్ అప్పుడే బిడ్డలు నా తండ్రి ఎంతో రిస్క్ తీసుకుంటున్నారయ్యా, మెంటల్ ప్రెషర్తో ఉంటున్నారు. అలాంటి పరిస్థితి మీ బిడ్డలకు రానివద్దు నా తండ్రి. స్కూల్కి వెళ్ళిన మొదటి రోజు నుంచే నా ప్రభా బిడ్డలు కష్టపడి చదవాలి. మొదటి రోజు నుంచే నా తండ్రి బద్ధకాన్ని విడిచిపెట్టి నా ప్రభా చురుకుదనాన్ని నా ప్రభా బిడ్డలు కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి. చురుకుగా ఉండుట మీరిచ్చే భాగ్యమే కదా నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా. బిడ్డలకు నా ప్రభా మీ చురుకుదనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి సబ్జెక్టులో నా ప్రభా బిడ్డలు చురుగ్గా ఉండాలయ్యా. ఈలోక జ్ఞానాన్ని బిడ్డల నుంచి తీసివేసి సొలొమోన్ గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించింది. ప్రపంచంలోనే జ్ఞానవంతులని గొప్ప ఘనత వచ్చిందయ్యా సొలొమోన్ గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. ఎంతో గొప్ప గొప్ప రాజులు ఎంతో దూరం నుంచి నా ప్రభ ప్రపంచ నలుమూలల నుంచి వచ్చారు. అంత జ్ఞానమా అని నా ప్రభ వచ్చారు నా తండ్రి పరీక్షించడానికి. కానీ ఒక్కరు కూడా గెలవలేకపోయారయ్యా, సొలొమోన్ గారిని ఓడించలేకపోయారయ్యా. మీరిచ్చే జ్ఞానం అయితేనే నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. సొలొమోన్ గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కాని దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలకు నా ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డలకు చదువుకునే ప్రతి ఒక్కరికి చదువు స్కూల్ కాడ నుంచి నా ప్రభా బిడ్డలు పీజీ ఎవరైతే చదువుకుంటున్నారు, ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, గవర్నమెంట్ జాబ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా సరే నా తండ్రి వారికి ఉన్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాను నా తండ్రి. మీరు జ్ఞానం ఇస్తేనే బిడ్డలు చురుగ్గా ఉంటారు. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు ప్రతి సబ్జెక్టులో ముందుంటారు. మీ జ్ఞానం అయితేనే ప్రతి యాక్టివిటీలో ముందుంటారయ్యా. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనని చెప్పారయ్యా. మీ బిడ్డలు నా తండ్రి మీ దగ్గరకు వచ్చేవి కదా నా ప్రభు. మాకున్న చిన్న బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. వారిని ఎలా పెంచాలి, ఏ దారిలో నడిపించాలి, ప్రతిదీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. మా వల్ల కాదు నా తండ్రి, మా మాట వాళ్ళు వినరయ్యా. మీరే వారిని సరైన దారిలో నిలబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా
ఎవరైతే నా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, చదువు అయిపోయి ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారు, బీటెక్ అయిపోయి పీజీ ఎవరైతే చదువు అంతా అయిపోయి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈ నూతన దినంలో బిడ్డలకు నూతన ఉద్యోగాలు మీరు అనుగ్రహించండి. కోల్పోయిన ఉద్యోగం కూడా నా తండ్రి తిరిగి పొందుకునేలా చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది కదయ్యా. ఇక్కడ దాకా బిడ్డలు చదివారంటే అది మీరిచ్చిన జ్ఞానమే నా తండ్రి. మీరిచ్చిన జ్ఞానంతోనే నా ప్రభా బిడ్డలు ఉద్యోగాలు చేయగలిగే అర్హత బిడ్డలు సంపాదించారు. ఇక నుండి కూడా నా ప్రభా ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు నా ప్రభు మీ దయ నా ప్రభు బిడ్డల మీద వచ్చి తెలుసు తెలియకో నా తండ్రి, ఒకవేళ మనుషుల మీద ఆధారపడితే తెలియదయ్యా, తెలిసి తెలియక బిడ్డలు చేసిన తప్పు క్షమించి నా తండ్రి వారికి చేయదగిన ఉద్యోగాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఇప్పుడు దాకా మీరు చేసిన అద్భుత కార్యాలను బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభు ప్రతి దినము నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలయ్యా. కృతజ్ఞత హృదయాలు నా ప్రభు ఎవ్వరికీ ఉండట్లేదు నా తండ్రి. కృతజ్ఞత లేకుండా ఉంటున్నామయ్యా. మీరు చేసిన మేలు మర్చిపోతే నా తండ్రి మా జీవితం వ్యర్థమేగా నా తండ్రి. మీరు చేసిన మేలు మీ నుండి ఎన్నో మేలులు మేము పొందుకున్నాం, అవన్నీ మర్చిపోతే నా ప్రభు మా జీవితం ఎందుకు నా తండ్రి. ప్రతి దినము ప్రతి క్షణము నా ప్రభు మీరు చేసిన మేలులు కంటికి కనపడాలి నా తండ్రి. మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలు మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్య. అలాగే నా తండ్రి ప్రార్థన ఎలా చేయాలో, ఏ సమస్యకి ఏ వాక్యం పట్టుకుని నా ప్రభు ప్రార్థన చేయాలి, మాకున్న సమస్యలు ఎలా మీ ముందు పెట్టాలో ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అని చెప్పిన దేవ. దుఃఖంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాయి. ఎందువల్ల దుఃఖంలో ఉన్నారో మీకు తెలుసు. ఎక్కడ జారిపోయారు బిడ్డలకు అనుగ్రహింపించి పశ్చాత్తాపడే హృదయాలను నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించున్నా తండ్రి. తెలుసో తెలియకో బిడ్డల నా ప్రభు ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దయతో క్షమించి నా తండ్రి వారి దుఃఖాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని చెప్పిన దేవ. ఇతరుల మీద మేము కనికర పడితే కదా నా తండ్రి మీరు మా మీద కనికర పడేది. ఆ గ్రహింపు నా ప్రభు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపజేసి మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగిన ప్రభు ఎంత సంపాదించినా తగ్గింపు కలిగి దీన మనసు కలిగి కృతజ్ఞతలు కలిగి ఉండే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా ప్రభు ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలో బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వండి. ఎవరైతే విత్తనాలు వేసి వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు, వర్షాలు లేక ఎవరైతే నా ప్రభు దుఃఖంలో ఉన్నారో నా తండ్రి తెలుసో తెలియకో ఎవరైనా ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే వారి తరపున మే క్షమాపణ అడుగుతున్నామయ్యా. కరువులో బిడ్డలు పడకుండా నా తండ్రి ప్రపంచమంతా కరువు ఉన్నా సరే సమృద్ధిగా ఆహారాన్ని ఇచ్చారయ్యా, సమృద్ధి పంటనిచ్చారయ్యా. ఈజిప్టులో నా తండ్రి మీ శక్తి మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. మా దేశంలో నా ప్రభు బిడ్డలు నా తండ్రి వర్షాల లేక నా తండ్రి పంటలు పండగ దుఃఖంలో ఉంటే మేమెలా నెమ్మదిగా ఉండగలమయ్యా? ఉండలేం కదా నా తండ్రి. ఆ మనసు మీరు మాకు ఇవ్వలేదయ్యా. దయగల దేవ ప్రతి ఒక్కరు పంటలు విత్తనాలు వేసి ఎవరైతే వర్షాల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు మీ దయ నా ప్రభు బిడ్డల మీద ఉంచి నా తండ్రి మా మీద దయించి మా మీద కనికరపడి మమ్మల్ని బట్టి నా ప్రభు మేమేదో నీతివంతులు మేమేదో భక్తి గలవాళ్ళమని కాదు నా తండ్రి. దయగల దేవ సమృద్ధి వర్షాలు నా ప్రభు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు చేసిన మేలుకి మహిమ ఘనత మీకే చెందాలయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. మీకు రావాల్సిన మహిమ ఘనత మనుషులకు వస్తుందయ్యా. మీకు రావాల్సిన మహిమ ఘనత మీకే చెందాలి నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభు. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభు మారు మనసు పొంది రక్షణ పొంది మీ రక్తంలో కడగబడి బాప్తిజం తీసుకొని కూడా మరణ లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారో నా తండ్రి బిడ్డలకు నా ప్రభు ఒక గద్దెంపు చేసైనా మరణ మీ వైపు నడిపించమని అడుగుచున్నామయ్యా. ఇంకా నశించిపోతున్న పరిస్థితులు ఎవరైతే ఉన్నారో ఇంకా రక్షణ లేకుండా ఎంతమంది అయితే నా ప్రభు లోకంలో జీవిస్తున్నారు, రక్షణ లేకున్నారు, నశించిన దానిని వెతక రక్షించడానికి వచ్చినారని చెప్పిందేవా. ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
మేం చెప్తే వారికి నా తండ్రి గ్రహింపు ఉండదయ్యా. మేం చెప్తే మా మాట వినరయ్యా, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు లోపడతారు నా తండ్రి. మీరు చెప్తే వారి హృదయాలను మీరు పట్టుకుంటేనే నా ప్రభా, తెలుసో తెలియకో బిడ్డలు నా తండ్రి లోకంలో బ్రతుకుతున్నారయ్యా. వారి మనోనేత్రాలు తెరిచి నా తండ్రి ప్రతి ఒక్కరూ రక్షణ పొందేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా, ఎవరైతే నా తండ్రి యవనస్తులు ఉన్నారు, యవన కాలంలో మీ కాడిని మొయటన్నారు నీకు మేలు అని చెప్పినదేమో యవనస్తులయ్యా లోకంలోకి జారిపోతున్నారు, లోక ఫ్యాషన్లో జీవిస్తున్నారు. తెలియదు నా తండ్రి. ఈ లోక జ్ఞానంతో బిడ్డలు ఆలోచించి నా తండ్రి లోకంలో పడుతున్నారు. ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి. వారి మనోనేత్రాలు తెరవండి. చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, డ్రగ్స్కి ఎవరైతే బానిసలు అయ్యారు, చెడు దారిలో నడుస్తున్నారు, ఒక గద్దింపు చేశారు, ఒక చెంపదెబ్బ కొట్టేనా బిడ్డలు సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. తప్పు మాదేనయ్యా. చిన్నప్పటి నుంచి బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పమని మీరు చెప్పారు. ఆ మాట పక్కన పెట్టాం కాబట్టి ఇప్పుడు యవనస్తులు అయిన తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత నా తండ్రి మేం చేసిన తప్పు వల్ల వాళ్ళు దారి తప్పిపోతున్నారు. మేం చేసిన తప్పు వల్లే నా తండ్రి వారి జీవితాలు సరైన దారిలో ఉండట్లేదయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. ఎవరెవరైతే తల్లిదండ్రులు ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, బిడ్డల మాటినట్లేదు, సరైన దారిలో బిడ్డలు నడవట్లేదు, దారి తప్పిపోతున్నారని, చెడిపోతున్నారని ఎంతమంది తల్లిదండ్రులు అయితే బాధపడుతున్నారో నా తండ్రి ఒక్కసారి బిడ్డల జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి తరపున మే క్షమాపణ అడుగుతున్నాం. మేమేదో నీతిమంతులమో, మేమేదో జ్ఞానవంతులమో అని కాదు నా తండ్రి. బిడ్డలకు నా ప్రభ, తల్లిదండ్రులకు నా తండ్రి ధైర్యాన్ని ఇచ్చి నా ప్రభ, మీ ఎడల విశ్వాసాన్ని బలపరిచి నా తండ్రి ప్రతి యవనస్తుని నా ప్రభ మీరు పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా తండ్రి, ఎవరైతే హాస్పిటల్కి చెకప్ కోసం వెళ్తున్నారో, టెస్ట్ల కోసం వెళ్తున్నారో, ప్రతి ఒక్కరిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఎవరైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారో, ఐసీయూలో, కోమాలో, వెంటిలేటర్ మీద ఉన్నారు, మరణానికి చేరువగా ఉన్నా సరే మరణం నుంచి తప్పించి సజీవంగా వారి గృహాలకి చేర్చవేయగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పినదేమో దయగల దేవా, తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పులయ్యా, తెలియదయ్యా, బిడ్డలు తెలుసో తెలియకో చేసిన తప్పులు క్షమించి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి, పసిపిల్లల కాడ నుంచి ముసలివాడ ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్టు నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. మేము ఎంత పెద్ద హాస్పిటల్లో చూపించుకున్నా, ఎంత మంచి మెడిసిన్, ఎంత సీనియర్ డాక్టర్లు మాకు చూసినా సరే ఆ స్వస్థత మీరిస్తేనే నా తండ్రి, ఆ స్వస్థత మీ దగ్గర నుంచి వస్తేనే బిడ్డలు పూర్తిగా కోలుకుంటారు. ఆ నూతన బలము, నూతన శక్తి మీరిస్తేనే నా ప్రభు బిడ్డలు క్షేమంగా వారి గృహాలకు చేరుకుంటారు నా తండ్రి. వాతావరణాన్ని నా ప్రభు తట్టుకునే శక్తిని మాకు అనుగ్రహించండి. ఎవరైతే బలహీనులైపోతున్నారో, చిన్న చిన్న పిల్లలయ్యా, పసిపిల్లలయ్యా, వాతావరణాన్ని తట్టుకోలేకుండా జలుబులు, జ్వరాలు, దగ్గులు నా తండ్రి, టైఫాయిడ్తో, మలేరియాతో నా ప్రభు ఎవరైతే నా తండ్రి బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత ఈ నూతన దినంలో నూతన స్వస్థత బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. చిన్నపిల్లలయ్యా, తెలియదయ్యా బిడ్డలకు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. నూతన బలము, నూతన శక్తి, నూతన ఆయుష్ నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే నా ప్రభ, ఎవరైతే నా తండ్రి వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే వారి కుటుంబం బాగుండిద్ది అనే గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి. మీ చిత్తంలో వారి వివాహం జరగాలంటే అసలు బిడ్డలు ఎలా జీవించాలో ఆ గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. లోకస్తుల్లాగా జీవిస్తే, నా తండ్రి వాక్యం చెప్పినట్టుగా, నా తండ్రి మాట చొప్పున నేను నడవకుండా నాకు ఇష్టమైన దారిలో నేను నడిస్తే నా తండ్రి నా కుటుంబాన్ని ఎలా కడతాడు, నా తండ్రి నా వివాహాన్ని ఆయన చిత్తంలో ఎలా జరిగిస్తాడు అనే గ్రహింపు యవనస్తులకు ఇవ్వమని అడుగుచున్నాను నా తండ్రి. మొదట వారిని సరిచేసి నా ప్రభా మీ చిత్తంలో వారి వివాహాన్ని జరిగించమని అడుగుచున్నామయ్యా. అలాగే ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు, మీ చిత్తంలో నా తండ్రి మీరిచ్చే బహుమానం నా ప్రభా బిడ్డలు పొందుకునేలా వారిని మొదట సిద్ధపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు సిద్ధపరిస్తేనే నా ప్రభా బిడ్డలు నా తండ్రి వారికి హృదయం మారిద్దయ్యా, వారి క్రియలు మారుతాయి నా తండ్రి. మీరే వారిని సరిచేసి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నామయ్యా. లోకస్తులాగా బిడ్డలు భయపడకుండా, టెన్షన్ పడకుండా మీరున్నారు.
అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీరండంచెల కంచె వేయండి. ఎవ్వరూ కూడా మీరిచ్చిన బహుమానం కోల్పోకుండా నా తండ్రి. తెలిసే తెలియక చేసిన తప్పుల వల్ల నా ప్రభా బిడ్డలు నా తండ్రి గర్భఫలాన్ని పోగొట్టుకుంటున్నారయ్యా. దయగల దేవా, వారికి ఎలా సరిగ్గా ఉండాలో బిడ్డలకు జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. జాగ్రత్తగా ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించండి అయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. తల్లిదండ్రుల మాట అయితే వినరయ్యా, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు వింటారు నా తండ్రి. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలా కాపాడుకోవాలి, ఇచ్చిన బహుమానాన్ని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఆ జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఏ ప్రమాదంలో బిడ్డలు పడకుండా, ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ రెండంచెల కంచె బిడ్డల చుట్టూ ఉంచండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఈ నూతన దినంలో నా తండ్రి నూతన పనులు, నూతన వ్యాపారాన్ని, నూతన ఉద్యోగంలోకి ఎవరైతే వెళ్తున్నారో నా ప్రభ, నూతన ప్రాంతాలకు ఎవరైతే వెళ్తున్నారో, నూతన గృహాల్లోకి ఎవరైతే వెళ్తున్నారో నా ప్రభ, ఎంత గొప్ప ధన్యత నా తండ్రి. బిడ్డల మీద కనికరపడి బిడ్డలకు ఒక దారి చూపించిన ప్రభా, నూతనంగా నూతన పనులు బిడ్డలతో చేపిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. నూతన సంతోషాన్ని ప్రతి కుటుంబంలో ఉంచండి. నూతన బలాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రాంతం మారినా, ఊరు మారినా సరే, ఆ ఊరికి తగ్గట్టు ఆ ఆచారాలు బిడ్డలు పాటించకుండా నా ప్రభా మీరు చెప్పిన మాట ప్రకారం జాగ్రత్తగా ఎలా నడవాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. ఆత్మీయతలో బిడ్డలు బలహీనులు కాకుండా నూతన గృహంలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు నూతన భక్తిని నా ప్రభు, నూతన భయమును బిడ్డలో కలిగించండి. మీ ఎడల నూతన నమ్మకం, విశ్వాసాన్ని బిడ్డలు బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి నూతన సంవత్సరంలోకి ఎవరైతే అడుగు పెట్టారో నా ప్రభు, ప్రతి ఒక్కరికి నూతన ఆశీర్వాదాలతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ వాక్యం ప్రకారం జాగ్రత్తగా నడవాలి అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచిన తండ్రి, వాక్యం ప్రకారం నేను నడుస్తున్నానా లేదా అని గ్రహించుకొని సరిచేసుకునే జ్ఞానాన్ని నా ప్రభ ఈ నూతన దినంలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి కష్టపడి పని చేస్తున్నారో వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. కష్టపడి పనిచేసే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. తాగుడికి ఎవరైతే బానిసలు అయ్యారో నా తండ్రి, ఎవరైతే వారి భర్తలు మారాలని ప్రార్థిస్తున్నారు సిస్టర్లు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంత లోబడి ఉన్నా కూడా నా తండ్రి లోబడి ఉండమన్నాడు నా భర్తకి, కానీ నా భర్త నా మీద ఇంకా కఠినంగానే ఉంటున్నాడు. నా భర్త మారట్లేదు, నా మనసు అర్థం చేసుకోవట్లేదు. ఎవరైతే కృంగిపోతున్నారు నా తండ్రి, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. ఓర్పు సహనాన్ని బిడ్డలకి ఈ నూతన దినంలో మరలా నూతనంగా ఇచ్చిన తండ్రి. తాగుడికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా ఇష్టంగా జీవించే ప్రతి ఒక్కరిని ఒక గద్దెంపు చేసైనా సరే యేసు నామంలో నా ప్రభ ఆ తాగుడు నుంచి విడిపించిన తండ్రి ఆ కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నామయ్యా. భార్య భర్తలు బిడ్డలు అందరూ కుటుంబం మొత్తం కలిసి మీ సన్నిధికి రావాలి నా తండ్రి. కుటుంబం కట్టబడి నా ప్రభ ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా బిడ్డలను నిలబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ బిడ్డలకి ఓర్పు సహనాన్ని నా తండ్రి మీ మాట చొప్పున నా ప్రభ నడుచుకోనే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఒంటరిగా ఎవరు బాధపడకుండా, ఒంటరిగా ఎవరు నా తండ్రి దుఃఖంలోకి వెళ్ళిపోకుండా, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలో బిడ్డలు పడకుండా నా తండ్రి అపవాది నుంచి బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఆత్మీయతలు ఎవరైతే బలహీనులైపోతున్నారు ప్రతి ఒక్కరికి నూతన బలము నా తండ్రి ఈ నూతన దినంలో నూతన శక్తిని, నూతన పరిశుద్ధాత్మను పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి అతని. పిరికితనాన్ని, భయాన్ని మాల నుంచి తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బలము, మీ శక్తి, మీ పరిశుద్ధత నా ప్రభ పరిశుద్ధాత్మను పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్ని సమస్యలు, ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు వచ్చినా సరే వాటిని లెక్క చేయకుండా నా ప్రభ మీరు చూపించిన దారిలో మీ పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉండే హృదయాలను మా అందరికీ అనుగ్రహించండి. దూర ప్రాంతాలకు ఎవరైతే నా ప్రభ దూర దేశాలకి మా దేశం నుంచి వెళ్ళారు పనుల కోసం, వారు ఎవరి కిందైతే పని చేస్తున్నారు ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ కలిగించండి. వారిని ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి, వారి మీద ఎక్కువ భారం వేయకుండా నా ప్రభ వారి మీద దయ కలిగించి నా తండ్రి ప్రేమగా చూసుకునే హృదయాన్ని,
ఆ ప్రేమను యజమానులకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వమని ఇచ్చే హృదయాన్ని నా ప్రభ యజమానులకు ఇవ్వండి నా ప్రభ. వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా, ఏ ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా, యుద్ధాలు జరుగుతున్న చోట ఎవరైతే ఉన్నారో నా ప్రభు వారి చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచు. యుద్ధాన్ని ఆపగల శక్తి గల దేవా మీకే స్తోత్రమైన. ప్రతి దేశంలో మీ శాంతి సమాధానం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ రాకడకి ఎలా సిద్ధపడి ఉండాలో, బుద్ధి గల కన్యకల్లాగా ఎలా సిద్ధపడాలో ఆ బుద్ధిని మాకు ప్రసాదించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మాట నా ప్రభ జాగ్రత్తగా వినాలి. విన్న మాట ప్రకారం మేము నడుచుకునే హృదయాలు మాకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభు వీసా విషయంలో బిడ్డలు ఇబ్బంది పడకుండా, వారితో కలిసి పనిచేసే వాళ్ళకు కూడా బిడ్డల మీద జాలి దయ కలిగించి సమాధానంగా ఉండే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ, నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ, ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి, నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్య నా ప్రభు మీరు ఆశీర్వదించు నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ, మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ, మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ, అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.